జగిత్యాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించారు. రూరల్ మండలం కండ్లపల్లిలో తొలిసారిగా ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందజేశారు. ఆడబిడ్డలకు చీరలు కట్నంగా అందజేశారు. గ్రామ మహిళలు బోనాలు బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లాలోనే మొట్టమొదటగా జగిత్యాల మండలం కండ్లపల్లి గ్రామంలో 2 ఇందిరమ్మ ఇండ్లు పూర్తయినాయి. అలాంటి పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం స్వాగతించిన లబ్ధిదారులైన మారంపల్లి లక్ష్మీ ప్రభాకర్ గారికి, దుగ్గిల్ల మౌనిక గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన గ్రామ మాజీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, హాజరైన గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీమతి లతా మేడం గారికి, రెవెన్యూ, హౌసింగ్ వివిధ విభాగాల అధికారులందరికీ, గ్రామస్తులకు, మా మహిళా సంఘ నాయకులకు అందరికీ కూడా వివిధ గ్రామాల నుంచి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని మాటిచ్చిన ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఇల్లు జగిత్యాల నియోజకవర్గానికి 3,500 మంజూరు చేయడం జరిగింది. దాంట్లో 2,400 సెలెక్షన్ అట్టి క్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొదటి విడతగా మండలానికి ఒక గ్రామం సెలెక్ట్ చేసినప్పుడు కల్లపల్లి గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది పేద దళితులు, ఎక్కువ మంది రైతులు ఉన్నారని చెప్పి ఇది మొదటి విడతగా తీసుకోవడం. ఇది ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక గ్రామం తీసుకున్నా కానీ మరి కల్లపల్లి గ్రామస్తులు ముందుగా ఇండ్లు పూర్తి చేసుకోవడం అనేది చాలా సంతోషం. వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా జిల్లాలో మిగతా లబ్ధిదారులు దాదాపు 10,000 పైన ఇళ్ళు మంజూరు వచ్చినాయి. అందరూ కూడా పూర్తి చేయాలి. ఇప్పుడు ఎవరైతే పూర్తి చేసుకున్నారో ఇంతకుముందు చెప్తా ఉన్నారు, అందరికి కూడా డబ్బులు వచ్చేసినాయి.